మోషే ఇశ్రాయేలు కొరకు 40 దినములు ఆ యొక్క సీనాయి కొండ మీద దేవునితో పాటు ఉన్నాడు. ఇశ్రాయేలీల కొరకు 10 ఆజ్ఞలు గల ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చాడు. మరి యేసుక్రీస్తు ఏం చేశాడు? మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చితనని తలంచవద్దు. నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చింది ఎవరు? మోషే. కానీ ధర్మశాస్త్రమును పరిపూర్ణంగా నెరవేర్చింది ఎవరు? యేసుక్రీస్తు. ధర్మశాస్త్రాన్ని కొట్టేయటానికి ఆయన ఈ లోకానికి రాలేదు, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చటానికి వచ్చాడు. ఇంకా చెప్పాలంటే అసలు ధర్మశాస్త్రం అంటే ఏమిటో వివరించడానికి వచ్చాడు. మనుషులకి ధర్మశాస్త్రం అంటే ఏంటో అర్థం కాలేదు, ధర్మశాస్త్రంలో ఇవ్వబడిన ఆజ్ఞలు అర్థం కాలేదు. ఆయన ఎలా వివరించాడో ఒకసారి చూద్దాం. ధర్మశాస్త్రాన్ని ఆయన ఎలా వివరించాడు, ధర్మశాస్త్రాన్ని ఎలా చూపించాడు, ధర్మశాస్త్రం అనేటువంటిది ఆత్మ సంబంధమైనటువంటిది అని ఎలా ఆయన చూపించాడు అనేటువంటి విషయాలను ఒకసారి చూసినట్లయితే 21వ వచనం, అదే మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 21వ వచనం. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శనకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. పూర్వీకులతో చెప్పబడినటువంటి మాట అంటే అర్థం ఏమిటి? ధర్మశాస్త్రం అని. ధర్మశాస్త్రంలో దేవుడు చెప్పాడు, ఏమని చెప్పాడు? నరహత్య చేయవద్దు అని. మీ పూర్వీకులతో చెప్పబడినటువంటి మాటను మీరు విన్నారు కదా. నరహత్య అంటే ఏంటి చెప్పండి? మనం నరహత్య చేస్తున్నామా? చేయట్లేదు కదా. ధర్మశాస్త్రం బట్టి మనం దోషులమా కాదా? కాదు కదా. ధర్మశాస్త్రము ప్రకారము నరహత్య అంటే ఒక వ్యక్తిని చంపటం, అది కత్తితో కానీ, ఆయుధంతో కానీ, పిస్టల్తో కానీ, ఏదో కానీ. మరి వాస్తవంగా ఒక వ్యక్తిని చంపటం అంటే ఏంటో యేసుక్రీస్తు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఏం చెప్తున్నాడు చూడండి 22వ వచనంలో. నేను మీతో చెప్పినది ఏమనగా, తన సహోదరుని మీద క్రోపపడు ప్రతి వాడును దేనికి లోనవుతాడు? ఏ విమర్శ? దేవుని విమర్శలోకి. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉండినటువంటి వాడు అని ఎవరి గురించి అయితే చెప్తున్నారో వాళ్ళు మరలా ఎక్కడికి వచ్చేస్తున్నారు? తీర్పులోనికి రాబోతున్నారని చెప్పి ఇంకా ఏమంటున్నాడు చూడండి. తన సహోదరుని చూచి వెద్దుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్ని అంటే ఎక్కడ పడతామని? నిత్యమైన నరకం. అంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించినట్టేగా. అంటే ఇప్పుడు నరహత్య అనేటువంటిది పాత నిబంధన గ్రంథంలో ఎదుట వ్యక్తిని శారీరకంగా చంపటం. మరి కొత్త నిబంధనలో మాటలతో చంపిన దేవుని దృష్టిలో అది నరహత్యగానే పిలువబడుతుంది. అవునా? ఇంకేమంటున్నాడు? ఎందుకు ఈ మాట అంటున్నాడంటే తన సహోదరుని మీద కోపపడటం అన్నటువంటి దానికి కండిషన్ కూడా చెప్తున్నాడు కింద. ఏమన్నాడు? కొన్ని ప్రాచీన ప్రతులలో నిర్నిమిత్తముగా, కారణము లేకుండా, నిష్కారణముగా తన సహోదరుని మీద కోపపడేటువంటి వాడు, తన సహోదరుని చూచి వెద్దుడు అనేటువంటి వాడు, తన సహోదరుని ద్రోహి అని చెప్పేటువంటి వాడు దేవుని దృష్టిలో ఎటువంటి వాడట? నరహత్య చేసినటువంటి వాడితో సమానుడు అని దేవుడి ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ధర్మశాస్త్రంలో ఇవ్వబడినటువంటి ఆజ్ఞను వివరించి చెప్తూ ఉన్నాడు. తర్వాత 27వ వచనం చూడండి. 27వ వచనం, వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతి వాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినటువంటి వాడు. పాత నిబంధన కాలంలో చేస్తే తప్పు, కొత్త నిబంధన కాలంలో చూస్తేనే తప్పు. అంటే ఏమైంది చెప్పండి? ఏమైంది? రూల్స్ పాత నిబంధనలో ఉన్నటువంటి ఆజ్ఞల కంటే కొత్త నిబంధనలో ఆజ్ఞలు ఎలాగైపోయినాయి చెప్పండి? చాలా స్ట్రిక్ట్ అయిపోయినాయి, కఠినమైపోతున్నాయి. అందుకనే చాలామంది ఏమనుకుంటారంటే ఈ ఆజ్ఞలు భారమైనవి అంటున్నారు. పాత నిబంధనలో చేస్తే తప్పు, కొత్త నిబంధనలో చూస్తే తప్పు. పాత నిబంధనలో చంపితే తప్పు, కొత్త నిబంధనలో మాట్లాడితేనే తప్పు. ఇంకా ఏమంటున్నాడు 33వ వచనం, మరియు నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను
ప్రభువునకు చెల్లింపవలని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, ఎంత మాత్రము మనం చాలా విషయాల్లో ఈ మాట సర్వసాధారణంగా వచ్చేస్తుంది కదా, కానీ దేవుడు ఏమంటున్నాడు, ఒట్టు పెట్టుకోవద్దు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఇంకా 38వ వచనంలో కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నది ఏమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువానికి కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. ఏం చేయాలట? ఎడమ చెంప కూడా తిప్పాలంట. కంటికి పన్ను, కంటికి కన్ను, పంటికి పళ్ళు. అది ఓల్డ్ టెస్టిమెంట్. ఇప్పటికీ కొన్ని కంట్రీస్లో అదే జరుగుతుందండి. కంటికి కన్ను, పంటికి పళ్ళు. అయితే దేవుడు ఏమంటున్నాడు, నేను మీతో చెప్పినది ఏమనగా, కుడి చెంప మీద కొట్టినటువంటి వారికి ఎడమ చెంప కూడా ఇమ్ము. అంటే అర్థం ఏంటి? క్షమించమని. అదే అంటున్నాడు. కిందకు వచ్చినప్పుడు 43వ వచనంలో, నీ పొరుగువారిని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించమని చెప్పబడినటువంటి మాట మీరు విన్నారు కదా. నేను మీకు చెప్పినది ఏమనగా, పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయడి. ఇది ధర్మశాస్త్రం అండి. వాళ్ళకి అర్థమైందంటారు ఈ ధర్మశాస్త్రం? ఇశ్రాయేలుకి అర్థమైందంటారా? వాళ్ళు కొట్టినోళ్ళని ఏం చేశారు? కంటికి కన్ను తీశారు, పంటికి పన్ను తీశారు. శత్రువులను ప్రేమించారా? యోనా ఎంత దాకా వెళ్ళిపోయాడు అంటే, యోనాను ఎక్కడికి వెళ్ళమన్నారు దేవుడు? నినేవేకి వెళ్ళమన్నాడు. యోనా ఎక్కడికి వెళ్తున్నాడు? తర్షీష్కి వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు? ఆయన ఎక్కడికి వెళ్ళమన్నాడు? నినేవే ఏ పట్టణం? అది నినేవే దేనికి రాజధాని? అషూరుకు రాజధాని. అషూరీలు ఎవరు? ఇశ్రాయేలీకి శత్రువులు. ఇశ్రాయేల్ అయినటువంటి వారు చెరలోకి ఎక్కడికి వెళ్ళారంటే అషూరులోకి వెళ్ళారు. దానియేలు గ్రంథంలో యూదులు కనబడతారు. అంతకు ముందే ఇశ్రాయేలీలైనటువంటి వారు అషూరు చెరలోకి వెళ్ళిపోయారు. మనకి ఇశ్రాయేల్ దేశం 2 భాగాలు కనబడుతూ ఉంటాయి. సొలొమోను వరకు ఒకటే దేశం. సొలొమోను తర్వాత ఇశ్రాయేల్ 2 భాగాలకు విడిపోయింది. ఒకటి యోధా దేశము, ఇంకొకటి ఇశ్రాయేల్ దేశము. యోధా దేశం మీద రాజులైనటువంటి వారు దావీదు సంతానంలోంచి వస్తారు. హిజ్కియా, వాళ్ళ చరిత్ర మనకు ఉంటుంది. ఇశ్రాయేల్ అయినటువంటి వారి మీద వేరే రాజులు ఉంటారు. యెరోబాము, అహాబు, వీళ్ళందరూ కూడా ఇశ్రాయేల్ రాజులు. ఇశ్రాయేల్ అయినటువంటి వారు దేవునికి వ్యతిరేకంగా పాపం చేయటం వలన ఇశ్రాయేల్ అయినటువంటి వారందరినీ కూడా అషూరీయులకి దేవుడే అప్పగించేశాడు. ఆ అషూరు పట్టణానికి రాజధాని నినేవా. ఈ యూదులైనటువంటి వారు ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా అదే రీతిగా పాపం చేస్తూ ఉండటం వల్ల యూదులైనటువంటి వారిని తీసుకువెళ్ళి దేవుడు బబులోనికి అప్పగించాడు. ఆ బబులోన్లో ఉండినటువంటి వారి చరిత్రనే మనం చదువుతూ ఉన్నాం. ఏది దానియేలు గ్రంథంలో కానీ, ఎజ్రా కానీ, నెహెమ్యా కానీ, వీటిల్లో. మరి ఈ రీతిగా ఈ అషూరీలైనటువంటి వారు ఇశ్రాయేలుకి శత్రువులు కనుక యోనా ఏం చేశాడో తెలుసా? ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడు? తర్షీష్కు వెళ్ళాలనుకున్నాడు. దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. అప్పుడు ఏం జరిగింది? పెద్ద తుఫాను వచ్చింది. తుఫాను వస్తే యోనా ఏం చేయమన్నాడు చెప్పండి? చీట్లు వేస్తే యోనా దొరికిపోయాడు. దొరికిపోయినప్పుడు యోనా ఏం చేశాడు? ఏం చేయమన్నాడు చెప్పండి? సముద్రంలో పడవేయమన్నాడు. సముద్రంలో పడేస్తే ఏమవుతుంది? చేప వచ్చి మింగేస్తుందని యోనాకేం తెలుసు అనుకుంటున్నారా? యోనాకేం తెలియదు ఇవేమి. దేవుడు అరేంజ్ చేసినటువంటి అరేంజ్మెంట్స్ గురించి యోనాకేం తెలీదు. యోనా చావటానికి సిద్ధపడ్డాడండి. నేను చావనైనా చేస్తాను కానీ వాళ్ళకి మాత్రం నేను సువార్త ప్రకటించను. వాళ్ళకి ఆ గతి రావాల్సిందే, దేవుని ఉగ్రత వాళ్ళ మీద దిగాల్సిందే అని ఆ రీతిగానే అతడు అనుకుని చావటానికి సిద్ధపడి తనందరినీ కూడా ఎత్తి సముద్రంలో పడేమేమన్నాడు. దేవుడు విడిచిపెడతాడా? అక్కడ మారు మనసు పొందేటువంటి వాళ్ళు ఉన్నారు, అక్కడ పశ్చాత్తాపపడేటువంటి వాళ్ళు ఉన్నారు. దేవుని యొక్క ఉద్దేశం వేరు, యోనా యొక్క తలంపులు వేరు. యోనా ధర్మశాస్త్రం బట్టి నడుచుకుంటున్నాడు. కంటికి కన్ను, పంటికి పళ్ళు. మరి ఈ విధంగా ఆలోచన చేస్తే ధర్మశాస్త్రమును వాళ్ళకి నిజంగా అర్థం కాలేదండి. కొంతమందికి అర్థమైంది, వాళ్ళకి పూర్తిగా అర్థం కాలేదు. ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి, ధర్మశాస్త్రం అంటే ఏంటో చెప్పడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. మోషేనేమో 10 ఆజ్ఞలు గల ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని తన జీవితం ద్వారా నెరవేర్చి వాస్తవమైన ధర్మశాస్త్రాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, మరి ఏది కష్టం?
పాత నిబంధన ఆచరించడం కష్టమా, కొత్త నిబంధన ఆచరించడం కష్టమా? కొత్త నిబంధన కష్టమేనా? మరి భారమైనటువంటి ఆజ్ఞలేక దేవుడిచ్చింది మనకి. మరి యోహాను పత్రికలు ఏమంటాడు? ఆయన ఆజ్ఞలు భారమైనవి కాదు అంటున్నాడు కదా. మరి ఎలాగా? ఒకప్పుడు మాట్లాడితే తప్పు, ఇప్పుడు చూస్తేనే తప్పు. ఒకప్పుడు చంపితే తప్పు, ఇప్పుడు మాట్లాడితేనే తప్పు. అప్పుడైతే కంటికి కన్ను పంటికి పన్ను అయితే ఇప్పుడేం చేయాలి? నేను కొట్టినటువంటి వారిని క్షమించాలి, వారి కొరకే నువ్వు ప్రార్థన కూడా చెయ్యాలి. మరి అలాగా ఇవన్నీ మనకి సాధ్యమేనా? ఇవన్నీ మనకి సాధ్యమేనా? సాధ్యమే. ఎప్పుడు తెలుసా? ఎప్పుడు తెలుసా? మనం చచ్చిపోయినప్పుడు. అంతే కదండి. మనం చచ్చిపోయినప్పుడు ఇవన్నీ సాధ్యమవుతాయి. చచ్చిపోయిన వాడు ఏం చేయడు? పగబట్టడు. చచ్చిపోయినటువంటి వాడు కోప్పడడు. చచ్చిపోయినటువంటి వాడు మోహపు చూపులు చూడడు. చచ్చిపోయినటువంటి వాడు తీర్పు తీర్చడు. అవునా కదా? అందుకే మనం ఏమవ్వాలి? చచ్చిపోవాలి. ఎలా చచ్చిపోవాలి? ఆత్మీయంగా. శారీరకంగా చచ్చిపోయి ఆత్మీయంగా బ్రతకాలి. శారీరకంగా చచ్చిపోవటాన్ని దేవుడు ఏమంటున్నాడో తెలుసా? బ్యాప్టిజం అంటున్నాడు. అందుకనే రోమపత్రిక 6వ అధ్యాయము 9వ వచనం 8వ వచనం, మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదమని నమ్ముచున్నాము. దానిని ఏమంటున్నారు? బ్యాప్టిజం. బ్యాప్టిజం ద్వారా మనం ఏం చేస్తున్నాం? పాతి పెట్టబడుతూ ఉన్నాం. బ్యాప్టిజం ఎలా ఇస్తారు? నీళ్ళల్లో ముంచుతారు. నీళ్ళల్లో ముంచినోడు ఏమైపోతాడు? చనిపోయినవాడు. అంటే నీళ్ళలో ముంచినటువంటి ఏ వ్యక్తి అయినా చనిపోతాడు. అంటే లోకము దృష్టిలో మనం చనిపోయినటువంటి వారు. తిరిగి లేపబడటం వల్ల మనం ఏమవుతున్నాం? ఆ పాపముల నుంచి విడుదల పొందుతున్నాం. ఎప్పుడైతే మనం బ్యాప్టిజం అనేటువంటి ద్వారా నీటిలో మనం ఉంచబడుతున్నామో అప్పుడు మన మీద ఏం పని చేయదో తెలుసా? ధర్మశాస్త్రం మనకు పని చేయదు. ధర్మశాస్త్రము చనిపోయినటువంటి వారి మీద తీర్పు తీర్చడానికి ధర్మశాస్త్రమునకు దేవుడు అధికారం ఇవ్వలేదు. ఆ ధర్మశాస్త్రపు చెరలో నుంచి మనం విడుదల పొందాలంటే తప్పకుండా మనం ఏం చేయాలి? బ్యాప్టిజం పొందాలి. మరి బ్యాప్టిజం పొందే పరలోకం వెళ్ళిపోతామా? బ్యాప్టిజం పొందినంత మాత్రాన ఇవన్నీ ఆజ్ఞలు మనం నెరవేర్చడం కుదిరిద్దా? ఏం చేయాలి అప్పుడు మనం? యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యము చూడలేడని మీతో నిశ్చయముగా. ఎలా జన్మించాలి? చచ్చిపోవాలి మొట్టమొదటిగా. రెండోది ఏమయ్యాలి? జన్మించాలి. చచ్చిపోయి జన్మించకపోతే ఉపయోగం లేదు. చచ్చిపోవటం అంటే పాతి పెట్టబడటం, చచ్చిపోవటం అంటే బ్యాప్టిజం పొందటం. బ్యాప్టిజం తీసుకుంటాం ద్వారా మనం సమాధి చేయబడుతున్నాం, మంచిది. మళ్ళా బ్రతకాలి, కొత్తగా జన్మించాలి. కొత్తగా ఎలా జన్మిస్తాం? కొత్తగా ఎలా జన్మిస్తాం? చూడండి 5వ వచనం. యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను. ఎలా జన్మించాలి? ఆత్మ మూలంగా. బ్యాప్టిజం పొందిన తర్వాత మనందరము కూడా దేవుని యొద్ద నుండి కోరుకోవాల్సింది ఏమిటి అంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని మనం కోరుకోవాలి. దేవుని పరిశుద్ధాత్మ మూలముగానే మనము ఇప్పుడు చెప్పబడినటువంటి ఈ ఆజ్ఞలన్నింటినీ కూడా నెరవేర్చగలుగుతాం. మనంతటికి అయితే మనం చేయలేం. మన శత్రువులను క్షమించటం, మన శత్రువుల కొరకు ప్రార్థించటం, కుడి చెంప కొట్టినటువంటి వారికి ఎడం చెంప చూపటం, ద్రోహి అనకుండా మరి ఆ విధంగా తీర్పు తీర్చకుండా మనం ఉండగలగాలి అంటే అది మనకు సాధ్యం కాదు. ఏదో బ్యాప్టిజం తీసుకున్నాము నీటిలో మునిగినంత మాత్రం ఇవన్నీ మనకు రావండి. ఎప్పుడు మనకు వస్తాయి అంటే క్రొత్తగా జన్మించడం. క్రొత్తగా జన్మించటం అంటే దేవుని ఆత్మ మూలంగా జన్మించటం. దేవుణ్ణి మనం అడగాల్సిందండి ఇది. దేవుణ్ణి మనం కోరుకోవాల్సింది ఇదే. ఆ ఆత్మ ద్వారానే మనము మరి దేవుని కొరకు జీవించగలుగుతాం, దేవుని కొరకు నిలబడగలుగుతాం. ఆత్మ ద్వారానే, ఈ ఆత్మ సహాయముతోనే మనం మరి అంతం వరకు కూడా నిలిచి ఉండగలుగుతాం. అందుకనే రోమపత్రిక 8వ అధ్యాయంలో ఏమంటాడు? పౌలు అంటున్నాడు 9వ వచనంలో, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం కలవారే కానీ శరీర స్వభావం కలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే
ఆయన వాడు కాడు. ఆయన వాడు అవ్వాలి అంటే ఏముండాలి? క్రీస్తు ఆత్మ, దేవుడిచ్చేటువంటి ఆ యొక్క పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని మనం పొందాలి. అంటే దాని అర్థం ఏమిటంటే లోకంలో కొన్ని డినామినేషన్స్ అన్నట్టుగా అది కాదండి. మనం ఆత్మ సంబంధులుగా ఉండాలంటే దేవుడిచ్చేటువంటి వరాన్ని మనం పొందాలి. అంటే మరి పరిశుద్ధాత్మను మనం పొందామా లేదా ఎలా తెలుస్తుంది మనకి? పరిశుద్ధాత్మ మనలోకి వస్తే ఏం చేస్తాడు చెప్పండి? మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తూ ఉంటాడు. మనం ఏదన్నా తప్పు చేసినప్పుడు, ఆజ్ఞను అతిక్రమించినప్పుడు, దేవునికి అయిష్టుడిగా బ్రతికినప్పుడు మనలో నుండి ఏం చేస్తుంటాడు? మనల్ని ఒప్పింపజేస్తుంటాడు. పశ్చాత్తాపం. అంతేకాకుండా నీటి కాలువల ఎవరైనా నాటబడిన మొక్క వలె ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు. ఏ ఫలాలు? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండగా, యెహోవా ధర్మశాస్త్రములు దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎవరన నాటబడిన వాడే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు అంటున్నాడు. ఏ ఫలాలు అవి? ఆత్మఫలాలు. గలతీ పత్రికలో చెప్పబడిన ఆత్మఫలాలు. మొట్టమొదటి వచనంలో ఏమంటున్నాడు? లోకముతో సాంగత్యం చేయొద్దు అంటున్నాడు. లోకంతో సాంగత్యం చేయనంత మాత్రాన మనం పరలోకానికి వెళ్ళమండి. రెండోది ఏమంటున్నాడు? యెహోవా వాక్యమును ఏం చేయాలట? దివారాత్రములు ధ్యానించాలి. దేవుని వాక్యాన్ని దివారాత్రములు ధ్యానించాలి. ధ్యానించి వాక్య ప్రకారం జీవించాలి. అప్పుడు ఏమవుతాడట? అతను నీటి కాలువల ఎవరన్నా మొక్క వలె అతడు ఫలిస్తాడు అని దేవుడు ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని కొరకు మనం నిలబడాలంటే, దేవుని కొరకు ఏ పనైనా చేయాలంటే మనం అంతం వరకు కూడా మన యొక్క రక్షణలో మనం కాపాడుకోవాలి అంటే అది మనకు సాధ్యం కాదు కనుక మనం బలహీనమని చెప్పి దేవుడు మనకు యుగ పర్యాంతము సదాకాలము మనకు తోడుగా ఉండటానికి ఆయన ఏం చేశాడు? తన పరిశుద్ధాత్మ అనేటువంటి సంచకరువును దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. తన ఆత్మచేత మనలను ముద్రించి ఉన్నాడు. అందుకనే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో 4 దేవదూతలు వచ్చి భూమి మీద గాలి విసరకుండా పట్టుపోతున్నారంట. పట్టుకోపోతుంటే సూర్యోదయపు దిక్కు నుండి ఇంకొక దేవదూత వచ్చి ఆ 4 దేవదూతలని ఆగమని చెప్తున్నారంట. ఎందుకని? కొన్ని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించే వరకు మీరు కొంతకాలము వేచి ఉండనమని చెప్తున్నారు. ఏమిటి ఆ ముద్ర? దేవుడు అనుగ్రహించే పరిశుద్ధాత్మ చేత. దేవుని ఆత్మచేత మనం ముద్రింపబడితే రాబోయేటువంటి కాలంలో లోకం మీదకి రాబోతున్న ఉగ్రత నుంచి, శ్రమల నుంచి మనం తప్పించుకునేటువంటి అవకాశం మనకి దొరుకుతుంది. కాబట్టి ఈ రీతిగా మరి మొట్టమొదటిగా మోషే ఐగుప్తులోనికి వెళ్ళి వాళ్ళని విడిపించాలని తన బలమును ఆధారం చేసుకుని, తనకున్న జ్ఞానాన్ని, ఆ యొక్క ఐగుప్తులో నేర్చుకున్నటువంటి సకల విద్యలు, మాటలను వాటిని ఆధారం చేసుకుని వాళ్ళని విడిపించాలని ఆవేశంతో వెళ్ళిపోయాడు. ఎంత ఆవేశంగా వెళ్ళాడో అంతే ఆవేశంతో గోడ కొట్టిన బంతిలాగా ఎక్కడికి వెళ్ళి పడ్డాడు? అరణ్యంలో పడి 40 సంవత్సరాల పాటు ఏమైపోయాడు? అసలు సంగతే మర్చిపోయాడు. తన వారు ఏమవుతున్నారో, ఎట్లా ఉన్నారో, వాళ్ళు ఏం తింటున్నారో, ఏం తాగుతున్నారో, వాళ్ళు ఏ శ్రమలు పడుతున్నారో అవన్నీ కూడా అతడు మరిచిపోయి ఇప్పుడు అక్కడికి వెళదాం రా అంటే దేవుడు ఏమంటున్నాడు? ప్రభువా వద్దు వద్దు, నేను బలహీనుడును, మాటల యందు నాకు నేర్పు లేదు, నాకు నాలుక మాంద్యం, నేను నత్తివాడును, ఇంకెవరినన్నా పంపించు, నా అన్నయ్య అహరోను ఉన్నాడుగా అతన్ని పంపించు, ఇతన్ని పంపించు అని అతడు మరి దేవుని దగ్గర నుంచి ఎస్కేప్ అవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఆ టైంలో దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు. అతన్ని మరలా ఏర్పాటు చేసుకుని అతని ద్వారా ఐగుప్తీలైనటువంటి వారందరినీ కూడా ఏం చేశాడు చెప్పండి? ఆ యొక్క అరణ్యంలో నుంచి, ఆ యొక్క ఐగుప్తులో నుండి వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకుని వచ్చాడు. మరి ఇది మోషే జీవితం. మరి యేసుక్రీస్తు ఏం చేశాడు చెప్పండి? మోషేని గురించి దేవుడు ఒక మంచి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? మోషే ఎదుట 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి క్రీస్తు మార్గం, ఇంకొకటి ఐగుప్తు మార్గం. ఐగుప్తు మార్గంలో వెళితే అతనికి ఏం దక్కేది? సింహాసనం దక్కేది. ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకునేటువంటి వాడు. కానీ అతను ఏం చేశాడట? ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఇష్టపడక ఐగుప్తు విషయమైన ధనమును విడిచిపెట్టి క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని ఏం చేశాడు? క్రీస్తు కొరకు అరణ్య మార్గములో ప్రయాణించడానికి ఇష్టపడ్డాడు. మరి మోషేను గురించి ఆ సాక్ష్యం ఇస్తుంటే మరి ప్రభువైన యేసుక్రీస్తుని గురించి ఏం సాక్ష్యం ఇవ్వచ్చు? ప్రభువైన యేసుక్రీస్తుని గురించి కూడా మనం ఒక మాట చెప్పచ్చు. ఫరో అంటే మోషే ఎదుట ఉన్నటువంటి మార్గము 2 మార్గాలు. అయితే యేసుక్రీస్తు ఎదుట ఉన్నటువంటి 2 మార్గాలు శ్రేష్టమైనవే.
అయితే ఒక మార్గము సింహాసనం మీద కూర్చునేదైతే, ఇంకొక మార్గము భూమి మీదకి వచ్చి తన్ను తాను తగ్గించుకుని దాసుని స్వరూపం ధరించుకుని రిక్తుడిగా మారి భూమికి ఆకాశానికి మధ్య సిలువ వేయబడాల్సినటువంటి మార్గం. మొదటి మార్గమేమో దేవునితో సమానుడుగా ఉండటం, అది మంచిదే. దేవునితో సమానుడిగా ఉండటం అది మంచిదే. కానీ ఐగుప్తు సింహాసనం మీద మోషే కూర్చోవడం మాత్రం మంచిది కాదు. అందుకని మోషే ఏం చేశాడంటే, అల్పకాల పాపభోగములు అనుభవించడం కంటే దేవుని పిల్లలతో శ్రమలు అనుభవించడం మేలనుకొని అతడు ఐగుప్తు ధనమును విడిచిపెట్టి క్రీస్తు విషయమైన నిందన ఎంచుకున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు దేవుని స్వరూపం కలిగిన వాడు, దేవునితో ఉండేటువంటి వాడు, దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నటువంటి వాడు, సర్వమును సృజించినటువంటి వాడు అయినప్పటికీ కూడా ఆయన దేవునితో ఉండేటువంటి భాగ్యము గొప్పదని ఎంచుకోలేదట. ఫిలిప్పీ పత్రికలు అదే కదా మనం చదువుతాం. ఆయన క్రీస్తు దేవుని స్వరూపము కలవాడై ఉండి దేవునితో కూడా ఉండట గొప్ప భాగ్యమని ఎంచుకొనక దాసుని స్వరూపమును ధరించి మనిషిని పోలికగా కొట్టి ఈ లోకానికి వచ్చి తను తాను ఏం చేశాడు? రిక్తునిగా చేసుకున్నాడు. మోషే ఏ రీతిగా అయితే ఆ యొక్క ఐగుప్తు సింహాసనాన్ని త్యాగం చేశాడో, పైన యేసుక్రీస్తు పరలోకంలో దేవుని కుడిపార్శ్వమున కూర్చుని సర్వలోకాన్ని ఏలేటువంటి అవకాశాన్ని విడిచిపెట్టి ఈ లోకంలో శ్రమలు అనుభవించడానికి, నిందలు అనుభవించడానికి, అవమానాలు అనుభవించడానికి, సిలువ శిక్షలు అనుభవించటానికి, తాను పుట్టినప్పుడు ఆ పశువుల పాకలో పొరుండటానికి, చనిపోయినప్పుడు ఆ భూమికి ఆకాశానికి మధ్య వేలాడదీయబడటానికి ఆయన ఇష్టపడ్డాడు. ఇది మోషే యొక్క జీవితంలో మరి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు యొక్క జీవితంలో ఉన్నటువంటి మరి యొక్క పోలిక. ఇలా చదువుకుంటూ వెళితే అనేక పోలికలు ఉంటాయండి. చాలా తక్కువే చూసాం, ఇంకా చాలా ఉన్నాయి. దాదాపు నేను చూసినటువంటి వాటిలో 26 నుంచి 27 వరకు ఉన్నాయి. మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడు. యేసుక్రీస్తు దేవుని ఇంటి మీద నమ్మకమైనటువంటి వాడు. మోషే ఎన్నో సందర్భాలలో ఇశ్రాయేలు నిమిత్తము అరణ్యంలో దేవుని ఎదుట సాగిలపడ్డాడు. యేసుక్రీస్తు ఎప్పటికీ సాగిలపడుతూనే ఉన్నాడు. మన కోసం తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండి ఇప్పటికీ కూడా ఆయన సాగిలపడుతూనే ఉన్నాడు. కనుకనే మనము మన ఇష్టము వచ్చినట్లుగా జీవించినప్పటికీ కూడా బ్రతకగలుగుతున్నాం. మోషే దేవునికి ఇశ్రాయేలుకి దేవునికి మధ్యవర్తిగా ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు దేవునికి మనకు మధ్యవర్తిగా ఉన్నాడు. మోషే ఆజ్ఞలు గల ధర్మశాస్త్రాన్ని తెస్తే, ప్రభువైన యేసుక్రీస్తు మన హృదయముల మీద రాయబడినటువంటి ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చాడు. మోషే ఇశ్రాయేలును విడిపించేటువంటి ముందుగా 400 సంవత్సరాలు ఇశ్రాయేలు దాస్యంలోనున్నారు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఈ లోకమంతటిని కూడా పాపములో నుంచి విడిపించటానికి, సాతాను యొక్క అధికారంలో నుంచి విడిపించటానికి ముందుగా మలాకీ ప్రవక్త నుంచి మరి యోహాను బాప్తిస్మిచ్చి యోహాను ప్రవక్తగా వచ్చేటువంటి మధ్యకాలము కూడా దాదాపుగా 400 సంవత్సరాలు. అక్కడ 400 సంవత్సరాలు మలాకీ ప్రవక్త నుంచి యోహాను భక్తుడి వరకు 400 సంవత్సరాల పాటు సైలెంట్ పీరియడ్. అట్లనే మరి అబ్రహాముకి దేవుడు చెప్పినటువంటి కాలం నుంచి మరలా ఇశ్రాయేలు ఆ యొక్క అరణ్యంలో నుంచి, ఆ యొక్క ఐగుప్తులో నుండి బయటికి వచ్చేటువంటి కాలము కూడా చూసినట్లయితే రమారమి 400 సంవత్సరాలు. మోషే చనిపోయినప్పుడు మోషేకి ఏమి తగ్గలేదని రాయబడి ఉన్నది? కంటి చూపు తగ్గలేదు, ఒంటిలో బలం తగ్గలేదు. ప్రభువైన యేసుక్రీస్తు చనిపోయినప్పుడు ఆయన వయసు ఎంత? 33.5 సంవత్సరాలు. అంటే ఎంత యవ్వనుడిగా ఉన్నాడు, ఎంత బలముతో ఉన్నాడు, ఎంత శక్తితో ఉన్నాడు. తన యవ్వన కాలంలోనే తన ప్రాణాన్ని, తన రక్తాన్ని అంతటినీ కూడా దారపోసాడు. మోషే ఆ యొక్క కొండ మీదకి వెళ్ళి ఆ యొక్క ఏమనాలి, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని చూశాడు. ప్రభువా, అక్కడికి వెళతాక నాకు అవకాశం ఇవ్వమని దేవుని దగ్గర ఏం చేశాడు? ఎంతో ప్రాధేయపడ్డాడు. కానీ అవకాశం అతనికి దక్కలేదు. ప్రభువైన యేసుక్రీస్తు కూడా గెత్సెమనేటువంటి తోటలో దేవా నువ్వు నా చెయ్యి విడవద్దని ఏం చేశాడు? అదే రీతిగా ప్రాధేయపడ్డాడు. ఇతనికి కూడా అవకాశం దక్కలేదు. మోషే ఆ యొక్క దేశాన్ని చూశాడు కానీ దానిలోనికి వెళ్ళలేకపోయాడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు అయితే చూడటమే కాదు, వెళ్ళటమే కాదు, ఆయనతో పాటు మనలందరినీ కూడా తీసుకువెళ్ళటానికి మరలా రాబోతూ ఉన్నాడు. మోషే ఒక స్థాయికి వచ్చినప్పుడు ఆగిపోయాడు, కానీ యేసుక్రీస్తుకి అంతం లేదు.
ఆయన నిరంతరుడై ఉన్నాడు. ఆయన నిరంతరము కూడా ఇప్పటికీ కూడా మన గురించి తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తూ ఇంకనూ కూడా ఆయన సజీవుడు అన్నాడు. మోషే కూడా సజీవుడే, మోషే కూడా ఇంకా బ్రతికే ఉన్నాడు. ఆ యొక్క పరలోకానికి వెళ్ళటం కొరకు అబ్రహాము రొమ్మున ఆనుకుని పరలోకానికి వెళ్ళటం కోసం అతను కూడా వేచి చూస్తూ ఉన్నాడు. మోషే మనుషుడు, ప్రభువైన యేసుక్రీస్తు పరలోకంలో నుండి వచ్చినటువంటి వాడు. అంటే ఇక్కడ మోషేని యేసుక్రీస్తును పోల్చడం సరికాదు, కానీ మోషేలో ఎన్నో గుణాలు యేసుక్రీస్తులో ఉన్నటువంటి గుణ లక్షణాలన్నిటినీ కూడా మోషే ఆ కాలంలో చూపిస్తూ వచ్చాడు, ఆ ప్రజలకు చూపిస్తూ వచ్చాడు. దావీదు ఆ రీతిగానే తన కాలంలో రాబోతున్నటువంటి మెస్సియా ఎలా ఉండబోతున్నాడో చూపిస్తూ వచ్చాడు. అలా చూపించటాన్ని బట్టే వాళ్ళందరూ మెస్సియా మీద ఎంతో ఆశం పెట్టుకుని ఉన్నారు. దావీదులాగా పరిపాలిస్తాడు, మోషేలాగా విమోచిస్తాడు, సొలొమోన్లాగా జ్ఞానవంతుడై ఉంటాడు, సమూయేలులాగా ప్రార్థిస్తాడు, నోవాహులాగా ఉగ్రత నుంచి తప్పిస్తాడు, అబ్రహాములాగా మా గురించి విశ్వాసం విషయంలో మా తండ్రి అయిన అబ్రహాము వలె ఉంటాడు, ఇస్సాకు వలె సాగిల పడతాడు, ఇస్సాకు వలె విధేయత చూపుతాడు అని వాళ్ళందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు గురించి, అంటే ప్రభువైన యేసుక్రీస్తును వాళ్ళు మెస్సీగా అంగీకరించలేదు, కానీ కొంతమంది అంగీకరించారు. కానీ వాళ్ళందరూ కూడా మెస్సియాను ఆసక్తితో చూడటానికి గల కారణం ఏమిటంటే వాళ్ళందరూ కూడా ఆ యొక్క పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా మెస్సియాలో ఈ గుణాలు ఉండబోతున్నాయి కానీ వారి జీవితాల ద్వారా వాళ్ళు చూపించారు. ఈరోజు లోకానికి మనం చూపించవలసింది ఏమిటి అంటే, లోకంలో ఉన్నటువంటి వారికి ఆనాడు మొదటిగా రాబోతున్న యేసుక్రీస్తుని చూపించారు వాళ్ళందరూ. ఈరోజు మనం లోకానికి చూపించవలసింది ఏమిటంటే, రెండవ రాకడలో రాబోతున్న యేసుక్రీస్తుని గురించి మనము ఆయన యొక్క గుణలక్షణాలను లోకానికి చూపించాలి. అందుకనే దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకా మీరు ఈ రీతిగా ఇప్పుడు ఏవైతే కొన్ని లేఖన భాగాలను మాత్రమే మీకు చూపించానో, ఈ రీతిగా మీరు కానీ క్యారెక్టర్ స్టడీస్, అంటే అది దావీదు కావచ్చు, లేకపోతే సొలొమోను కావచ్చు, లేకపోతే మరి ఇంకా అబ్రహాం కావచ్చు, ఇంకా ఎవరైనప్పటికీ కూడా యోసేపు కానీ, ఇలా మీరు చదువుతున్నప్పుడు వాళ్ళ జీవితాల్లో యేసుక్రీస్తు కనబడుతూ ఉంటాడు. యేసుక్రీస్తు యొక్క జీవితం వారి జీవితాల్లో కనిపిస్తూ ఉంటుంది. దానిని ఆధారం చేసుకుని యేసుక్రీస్తులో ఉన్నటువంటి లక్షణాలన్నిటినీ కూడా మనం చూసి, వారిలో యేసుక్రీస్తును చూచి, మరి ఆ యేసుక్రీస్తు నిజమైనటువంటి యేసుక్రీస్తులు అవన్నీ కూడా కనబడుతూ ఉంటాయని గ్రహించి ఆ రీతిగా మనం లేఖనాలను ధ్యానించినట్లయితే ఆ లేఖనాల వలన మన జీవితానికి ఎంతో ప్రయోజనం ఉంటుంది. అందుకనే యెహోవా వాక్యమును పరిశీలించి చదువుడి అని యెషయా గ్రంథంలో రాయబడి ఉంటుంది. దావీదు అంటాడు, నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరవమంటాడు. దేవుడు మన కన్నులు తెరిచి దేవుడు మనకు బోధిస్తేనే అర్థమవుతుందండి. నేను మీకు ఎంత చెప్పినా దేవుడు మీకు బోధిస్తేనే మీకు అర్థమవుతుంది. కాబట్టి మన యొక్క అనుదిన జీవితాల్లో వాక్యం మీద ఆనుకొని ప్రార్థనాపూర్వకంగా మన జీవితాన్ని ముందుకు కొనసాగించాలి. వాక్యం అనేటువంటిది లేకపోతే గమ్యము తెలియనటువంటి ఒక పడవ సముద్రంలో వెళ్తున్నట్టు, దిక్సూచి లేనటువంటి పడవ వెళ్తున్నటువంటి రీతిగా ఉంటుంది మన జీవితం. కాబట్టి ఈ వాక్యము ఆధారం చేసుకుని ప్రార్థనాపూర్వకంగా మరి ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఈ వాక్యంలో ఉన్నటువంటి లోతైనటువంటి సత్యాలను తెలుసుకుంటానికి మనము ఆసక్తి కలిగి ఉంటే దేవుడు తప్పకుండా నేర్పిస్తాడండి. దేవుడికి కావాల్సింది ఏమిటంటే ఆసక్తి. ఆ ఆశతో ఆయన వైపు చూచినటువంటి వాళ్ళందరికీ కూడా తప్పకుండా ఆయన నేర్పిస్తాడు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, దేవుడు పక్షపాతి కాడు. ఒకరికి దేవుడు జ్ఞానం ఇచ్చి మరొకరికి ఇవ్వకుండా ఉండడు. ఒకరికి దేవుడు సత్యాన్ని తెలియచేసి మరొకరికి తెలియచేయకుండా ఉండడు. ఆయన అందరికీ ఉపకారి, అందరికీ కూడా ఆయన సమృద్ధిగా దయచేసేటువంటి వాడని విశ్వసించి దాచబడిన ధనమును వెదికినట్లుగా ఏం చేయాలట? దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించినట్లయితే దాచబడిన ధనాన్ని ఎలా ఎత్తుకుతామని చెప్పండి. ఒక 10,000 రూపాయల కట్ట ఇంట్లో మిస్ అయిపోయింది అనుకోండి, ఇంట్లో బీరువాలో ఉండాల్సిన బట్టలన్నీ ఎక్కడికి వచ్చేస్తాయి చెప్పండి? సరుకులో ఉండాల్సిన ర్యాక్స్లో ఉన్నటువంటి సామాన్లు అన్నీ కూడా వచ్చేస్తాయి లేదా? ఎందుకు? ఒక చిన్న ఉంగరము ఏదన్నా ఊడి కింద పడిపోయింది అనుకోండి, ఇల్లంతా ఎప్పుడూ లేనంత నీట్గా అది ఊడ్చి వేయబడుతుంది, అంతేనా కదా? అది దాచబడిన ధనమును వెతకటం, అది దొరికేంత వరకు కూడా విడిచిపెట్టం మనం, అవునా కదా? దేవుని వాక్యాన్ని కూడా అలా ఆసక్తితో వెతికితే దేవుడు ఇస్తానని అంటున్నాడు. సామెతల గ్రంథంలో అదే కదా చెప్తుంది. కాబట్టి
దేవుని వాక్యం కొరకు ఆశపడి ప్రార్థనాపూర్వకంగా వాక్యాన్ని ధ్యానించడానికి ఇష్టపడితే దేవుడు ఆ వాక్యము ద్వారా మనతో మాట్లాడతాడు. దేవుడు మనతో మాట్లాడితే అది మేలండి. మీరు ఎన్ని వాక్యాలు వినండి, ఎన్నైనా చేయండి, వాక్యము బోధింపబడటం 1 గంట జరిగింది, ఆదివారం 1 రోజు దొరికింది. మరి మిగిలిన 6 రోజుల పరిస్థితి ఏంటి? మిగిలిన 6 రోజులు సంఘంలో సహవాసంలో మనం ఉండం కదా, మరి అప్పుడు ఎలాగా? వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడాలి. ఆ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడినటువంటి ఫీలింగ్ మనకు రావాలి. చదివాము అంటే చదివాము కాదు, ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు అక్షరాన్ని కాదు, దీనిలో ఏముంది, నేను మీతో చెప్పుతున్న మాటలు ఆత్మయు జీవమునయని. ఉదయకాలం ముందు ఒక మరి ఆరాధనలో ఒక చిన్న ఉపమానాన్ని చదివాం. ఏంటిది? ధనవంతుడు 2 వ్యక్తులు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎవరు? ఒకళ్ళు పరిసయ్యుడు, ఇంకొకళ్ళు సొంకరి. ఈ ఇద్దరిలో ఎవరు నీతిమంతుడిగా తీర్చబడ్డారు? అంటే తగ్గించుకుని ప్రార్థన చేస్తే నీతిమంతుడు అయిపోతామా? యేసుక్రీస్తు యొక్క రక్తం లేకుండా మనం నీతిమంతులు అవుతామా? అట్లాగని ఇప్పుడు అక్షరాన్ని చదివితే అట్లానే అర్థమవుతుంది. తను తాను తగ్గించుకుని ప్రార్థించాడు కాబట్టి అతనికంటే ఇతడు నీతిమంతుడే, తన ఇంటికి వెళ్ళిను అంటే ఇప్పుడు నేను బాప్తీసం తీసుకోకుండా నన్ను నేను తగ్గించుకుని ప్రార్థన చేస్తే నీతిమంతుడిని అవుతానా? అవ్వం కదా. అక్షరం వేరు, ఆత్మ వేరు. అక్షరము చంపుతుంది, ఆత్మ బ్రతికిస్తుంది. అక్కడ ఆ యొక్క ఉపమానం చెప్పిన ఉద్దేశం వేరు, ఆ యొక్క సందర్భం వేరు. ఆ సందర్భాన్ని తెలుసుకోకుండా మనం ఆ వాక్యాన్ని అదే రీతిగా అక్షర రూపంగా బోధిస్తే దేవుని వాక్యమునకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వారం అవుతాం. అందుకని ప్రార్థనాపూర్వకంగా దావీదు అంటాడు కదా, నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరవమని. ఆ రీతిగా మన మనోనేత్రములు వెలిగింపబడినటువంటి వారమై దేవుని వాక్యాన్ని ఆశతో ఆసక్తితో చదివినట్లయితే అద్భుతమైనటువంటి సత్యాలు ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడు మనకి వ్యక్తిగతంగా తెలియచేస్తూ ఉంటాడండి. కాబట్టి ఆ రీతిగా ఈ యొక్క లేఖనాలను ధ్యానించాలనేటువంటి ఉద్దేశంతోనే దేవుడు ఈ యొక్క వాక్యమును మన దృష్టికి తీసుకుని వచ్చాడు. కనుక ఈ యొక్క వాక్యము ద్వారా మరి వినినటువంటి సంగతుల ద్వారా దేవుని నుంచి మనం కోరుకోవాల్సింది ఏమిటి అన్నప్పుడు, దేవుడు మనకు తన పరిశుద్ధాత్మను ఏం చేయాలి? దయచేయాలి. తన అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా ఇస్తాడంటే, ఎంతో నిశ్చయముగా ఇస్తాడట. ఆయన అన్నటువంటి మాట, ఆ మాటను ఆధారం చేసుకుని ప్రార్థనాపూర్వకంగా దేవుడిచ్చేటువంటి ఆ వరమును పొంది వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా మన విశ్వాస జీవితాన్ని, భక్తి జీవితాన్ని కట్టుకొని మన యొక్క విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ రీతిగా ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం.